హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా. మేమైతే నిన్న మహానంది అహోబిలం అయితే కంప్లీట్ చేసుకుని మంత్రాలయం స్టార్ట్ అయ్యామండి. మనకు మంత్రాలయంకి డైరెక్ట్గా బస్సులు ఉండవు. మేమైతే నంద్యాలలో స్టే చేసామని చెప్పాను కదా. నంద్యాల నుంచి కర్నూలు అయితే వచ్చామండి. కర్నూలు నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్నమాట. మంత్రాలయానికి డైరెక్ట్గా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మేమైతే డైరెక్ట్ బస్ ఎక్కేసామన్నమాట. మంత్రాలయం వచ్చేసరికి 4 అయిందనమాట. మేమైతే టెంపుల్ రూమ్ తీసుకున్నాము. మేము డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక టెంపుల్ రూమ్స్ తీసుకోవడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఉందన్నమాట. సో ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి రూమ్స్ ఉన్నాయో లేదనేది చెప్తారు. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే టెంపుల్ దగ్గరకు వచ్చేసి మనం తీసుకోవచ్చు కూడా. మేమైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు వచ్చైతే వెళ్ళి తీసుకున్నాము రూము. మనకైతే ఇది 500 ఛార్జ్ చేస్తున్నారండి. సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ అని 2 రూమ్స్ కలిపి ఇస్తున్నారనమాట మనకైతే. సో మేమైతే తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. సో మార్నింగ్ చూసారా, చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ వాతావరణం అంతా కూడా. ఈ టెంపుల్ దగ్గర ఐడిల్స్ అవి ఆర్చిల్లో పెట్టి ఐడిల్స్ పెట్టారు, స్టోరీ రిలేటెడ్గా పెట్టారనమాట ఈ పిక్స్ అన్నీ కూడాను. పిక్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఫస్ట్ అయితే మనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ మనం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉందండి. జెంట్స్ వచ్చేసి పంచా కండువా అనమాట, లేడీస్ వచ్చేసి శారీ లేదంటే పంజాబీ డ్రెస్ అనమాట. మోడల్ డ్రెస్సులు కానీ జెంట్స్ అయితే ప్యాంట్ షర్ట్ కానీ అలౌ చేయరనమాట లోపలికి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా బాగుందనమాట. మేమైతే 2 డేస్ ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. బుధవారం వచ్చామండి, గురువారం కూడా ఉండాలనుకున్నాం అనమాట. ఎందుకంటే గురువారం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు కదండి. మేము అందుకనే బుధవారం వెళ్ళామండి. గురువారం అప్పటికప్పుడు అంటే కొంచెం మనకి కుదురుతుందో కుదరదో అని చెప్పేసి బుధవారం వెళ్ళామన్నమాట. సో మేము బుధవారం ఒకసారి అయితే రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అయితే అక్కడ చుట్టూరు ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళామండి. అదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకొని కాసేపు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూర్చొని ఆ తర్వాత అయితే మేము రిటర్న్ వచ్చేసామండి మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి. మేమైతే సాయంత్రం అయితే 5:30 ఆ తర్వాత అయితే మేము ఒకసారి మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నైట్ టైం లైటింగ్స్తో అయితే చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అందుకు కాసేపు అలాగే కూర్చున్నాం అక్కడ నైట్. కాసేపు కూర్చొని ఆ తర్వాత అయితే వచ్చి రెస్ట్ తీసుకొని గురువారం మార్నింగే మేమైతే వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని అలాగే అక్కడ మ్యూజియం ఉంటే చూసుకొని నెక్స్ట్ అయితే మేము జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నామండి.